గురుగారు 14 సంవత్సరాలు మాత్రమే రాముడు వనవాసం చేయాలని కైక ఎందుకు కోరుకుంది? ఈ 14 సంవత్సరాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? త్రేతాయుగం నాటి కైక గనక 14 సంవత్సరాలు అడిగింది. అదే కలియుగం నాటి వాళ్ళు కైక అయినట్లయితే యావజ్జీవితం అడిగేది. పౌరాణిక విధానాన్ని అనుసరించి త్రేతాయుగంలో 14 సంవత్సరాలు, ద్వాపర యుగంలో 13 సంవత్సరాలు, ఈ కలియుగంలో 12 సంవత్సరాలు. ఏదైనా ఒక ఆస్తిని ఒకడు అనుభవించినట్లయితే ఇక మరల ఆ ఆస్తి ఎవరిదో వాళ్లకు ఇవ్వవలసిన ఆవశ్యకత లేదు. త్రేతాయుగానికి పరిమితి ఎంత అంటే 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు భరతుడు కనుక పరిపాలించినట్లయితే రాముడు తిరిగి వచ్చి మళ్ళీ నా రాజ్యాన్ని నాకు ఇవ్వమని అడిగేటువంటి అవకాశం లేదు. అట్లాగే ద్వాపర యుగంలో 13 సంవత్సరాలు. అందుకనే పాండవులకు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, మొత్తం 13 సంవత్సరాలు. అదే కలియుగానికి వస్తే 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు పుష్కర కాలం. ఏదైనా ఒక ఇంటిని మనం ఆ ఇంట్లోనే ఉండి ఖాళీ చేయకుండా ఉంటే ఆ ఇంటి యజమాని వచ్చి నువ్వు ఖాళీ చేయమని అడిగే అవకాశం ఉండదు. వాడు ఎంత అద్దె ఇస్తే అంత అద్దె తీసుకుని మెదలకుండా ఊరుకోవాలి తప్ప యాజ్ ఫర్ లా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు కనుక, పుష్కర కాలం ఉన్నాడు కనుక వాడిని ఖాళీ చేయమని, అతనంతటా అతడు ఖాళీ చేస్తే ఇబ్బంది లేదు, చెయ్యమని అడిగే హక్కు లేదు. అందుకని ఆ ఆస్తి హక్కు ఎంతకాలం ఉంటుంది అంటే త్రేతాయుగానికి 14 సంవత్సరాలు కనుక కైక కూడా ఎంతకాలం అని అడిగింది అంటే 14 సంవత్సరాలు. లా బాగా చదువుకున్నది ఆవిడ, ఆ కారణం చేత 14 సంవత్సరాలు అడిగింది.